ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కేంద్ర ప్రభుత్వం నిరంతరం నివేదికలు ఇస్తూ ఉంటుంది. అందులో ఒక నివేదిక తాజాగా వచ్చిన ప్రకారం జిఎస్టీ వసూళ్లు దేశంలో అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి వైపు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనంలో ఉంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో వచ్చిన జిఎస్టీ వసూళ్ళ యొక్క సంఖ్యను చూసినప్పుడు 6% డౌన్ అయింది. అంటే 23వ సంవత్సరం, గత ఏడాది 23వ సంవత్సరం వచ్చిన వసూలుతో పోల్చుకుంటే 6% గ్రోత్ పడిపోయింది. మన సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10% గ్రోత్ రేట్ ఉంది అని చెప్పి వచ్చింది. సార్వజనీనంగా దేశవ్యాప్తంగా జిఎస్టీ వసూలు పెరిగినాయి. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్సెప్షన్ 1 స్టేట్ 6% తగ్గింది. సాధారణంగా జిఎస్టీ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది, జనరల్ అభివృద్ధితో సంబంధం లేకుండా కూడా. ఎందుకంటే జిఎస్టీ అంటే ఏంటి? కొనుగోళ్ళు. అంటే ప్రజలు ఎక్కువ వస్తువులు కొనుక్కోవడం, ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు ప్రక్రియలో పాల్గొన్నప్పుడు అది జిఎస్టీ వసూళ్ళు అవుతాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోవడానికి కారణం ఏంటంటే 23వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నదానికన్నా చంద్రబాబు గారు వచ్చినప్పుడు పడిపోవడం ఏంటి అనే చర్చ వస్తూ ఉంటుంది. అసలు జిఎస్టీ వసూళ్ళు ఎలా ఉంటాయి? ప్రజల్లో కొనుగోలు శక్తి లేదా కొనుగోలు అలవాటు, కొనుగోలు ప్రక్రియలో పాల్గొనడం ద్వారా జిఎస్టీ వసూళ్ళు పెరుగుతాయి. ఇంతకు మించిన లాజిక్ ఏమీ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎందుకు హైక్లో ఉంది, చంద్రబాబు గారి పీరియడ్లో ఎందుకు తక్కువ ఉంది? జిఎస్టీని అభివృద్ధికి నమూనాగా చూస్తాం కదా. జిఎస్టీ వసూలు పెరగడం అంటే అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్కగా మనం చూస్తాం. మరి అభివృద్ధి కేంద్రంగానే చంద్రబాబు గారు ఉంటారు అనే ముఖ్యమంత్రి ఉన్నంగా తగ్గడం ఏంటి? అభివృద్ధి ఏమీ లేదు, అంత సంక్షేమ పథకాల్లో పంపకాలు చేసే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎక్కువ ఉండడం ఏంటి? రివర్సా అనేది ఇక్కడ చాలామందికి డౌట్ వస్తుంది. అభివృద్ధి అనే దానికి రకరకాల అర్థాలు తీసుకుంటున్నారు. కీన్స్ అనే అర్థశాస్త్రవేత్త చెప్పిన అభివృద్ధి సూత్రం ఏంటంటే ప్రజల జోబుల్లో డబ్బులు ఉండడం. అంటే ప్రజల జోబులో డబ్బులు ఉంటే అది రొటేషన్లోకి వెళ్తుంది. అభివృద్ధి అంటే అర్థం, ప్రభుత్వాల ప్రధాన పని ఏంటంటే మీరు ఏ పద్ధతిలో అమలు చేస్తారో మీ ఇష్టం, అల్టిమేట్గా ప్రజల జోబుల్లో డబ్బులు ఉండాలి. ప్రజల జోబులో డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కొనుగోలులో పాల్గొంటారు. మీకు టాటానో, బిర్లానో, రిలయన్స్ వాళ్ళకి 1,00,000 కోట్లు ఇచ్చినా వాళ్ళు పెట్టుబడులు పెడుతుంటారు, మా భవిష్యత్తులో అభివృద్ధి వైపు కనపడవచ్చు. కానీ సగటు సాధారణ ప్రజల జోబులోకి డబ్బు వస్తే వాడు ఇమీడియట్గా కొనుగోలులోకి వెళ్తాడు. కాబట్టి సాధారణ ప్రజల యొక్క జోబుల్లోకి డబ్బులు తప్పించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత అంటాడు కీన్స్. దాన్ని తూచా తప్పకుండా పాటించే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 2,50,000 కోట్ల రూపాయలు నేరుగా డీపీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకి అందించారు. సరాసరి సంవత్సరానికి 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు ప్రజల జోబుల్లోకి డబ్బుల రూపంలో వచ్చినాయి. ప్రజల జోబులు, సాధారణ ప్రజల డబ్బుల రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు అంటే కొనుగోలులో పాల్గొంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఈ 6 నెలల్లో జిఎస్టీ తగ్గుతా వస్తూ ఉంది. కారణం ఏంటి? జూన్ నుంచి డిసెంబర్ వరకు ఈ 7 నెలల కాలంలో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే అమ్మఒడి వచ్చి ఉంటుంది, ప్రతి ఇంటికి 15,000 రూపాయలు. అదేవిధంగా రైతు భరోసా 2 టైమ్స్ వేసి ఉంటాడు. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఈ కాలంలో అమలైంటాయి. కనీసం 30,000 కోట్ల రూపాయలు ఈ 4-5 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల జోబుల్లోకి డబ్బులు వేసి ఉంటాడు. కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక సామాజిక పెన్షన్స్ మినహాయించి మిగతా ఏమీ రావట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చింటే అదనంగా ఒక 30,000 కోట్లు ప్రజల్లోకి పోయిందంటే వాళ్ళు వెంటనే కొనుక్కుంటే దాన్ని 10% వేసుకున్న దాదాపు 1% జిఎస్టీ, 2% జిఎస్టీ వేసుకున్న 300 కోట్ల రూపాయలు వచ్చేస్తుంది. అందులో ఇప్పుడు తగ్గింది కూడా అదే, 6% తగ్గిందంటే 350 కోట్లు, 400 కోట్లు ఈ నెల తగ్గింది కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం. అంటే అర్థమేంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఈ 20,000-30,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజల జోబులోకి వెళ్ళి ఉంటాయి. వాళ్ళు వెంటనే కొనుగోలులో పాల్గొని ఉంటారు, ఉత్పత్తి పెరుగుతుంది. ఆ రకంగా జిఎస్టీ ప్రభుత్వంకి వచ్చినది. ఇదే సింపుల్ లాజిక్. ఈ 6 నెలల్లో డౌన్ కావడానికి ఒకే ఒక లాజిక్ ఏంటంటే ప్రజల చేతిలో డబ్బులు ప్రభుత్వం వేసేది ఆగిపోయింది. అది ఇక్కడ మనం 2 కోణం కూడా చూడాలి. అభివృద్ధి అంటే ఇదే కదా. అభివృద్ధి అంటే చాలామంది దృష్టిలో రోడ్లు వేయడం, ప్రాజెక్టు కూడా ఇదే మాత్రమే కాదు. ఉదాహరణ రైతు భరోసా ఇచ్చుంటాడు. రైతు భరోసా ఇచ్చుంటే ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏడబెడతారంటే ఒక ఎరువుల షాపులోకి వెళ్ళి ఎరువులు కొంటారు, ఫెర్టిలైజర్స్ కొంటారు. ఇవి కొంటే జిఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అక్కడ ఏదైతే ఎరువులు వాటి ఉత్పత్తి చేసే కంపెనీలు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది కదా. కాబట్టి మల్టిపుల్గా ఉంటుంది. ఫైనాన్స్ అంటే, ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేసేస్తేనో లేదా ప్రాజెక్టు కడితేనో మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. అల్టిమేట్గా ప్రతి సగటు సాధారణ ప్రజల జోబులు డబ్బులు ఉంటే ఇమీడియట్గా తెల్లారితో ఖర్చు పెడతాడు. కాబట్టి రైతు భరోసానో లేదా ఇంకా అమ్మఒడినో మనం సంక్షేమ పథకాలుగా, పప్పులు బెల్లాలుగా చూడలేం.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లాజిక్తోనే సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ఖచ్చితంగా జిఎస్టీ వసూలు పెరిగినాయి, దాని రూపంలో ఇంకో రూపంలో ఉత్పత్తి పెరిగింది. చంద్రబాబు గారు అధికారంలో వచ్చిన తర్వాత జిఎస్టీ వసూలు తగ్గిపోవడానికి ఈ అమలు చేయకపోవడం, పోనీ ఆల్టర్నేటివ్గా ఇవి పెట్టాం అవి పెట్టామని చెప్పుంటే అవేం పెట్టారు, కనపడట్లేదు. అందువల్ల ఖచ్చితంగా జిఎస్టీ వసూలు తగ్గడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు భిన్నమైన పరిస్థితి ఈరోజు ఉండడమే ప్రధాన కారణం అవుతుంది. ఖచ్చితంగా ఈ జిఎస్టీ వసూలు తగ్గడం అనేది ఇంకా కొంతకాలం పాటు కొనసాగుతుంది.